వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను దీపిక. బులెటిన్ల ముందుగా డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజులు ఏపీ పర్యటనలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. తిరుచనూరుకి చేరుకున్న ముర్ము శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇక ఆమెతో పాటు ఆమె కూతురు ఇతిశ్రీ ముర్ము కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణం చేసి నమస్కరించారు. అనంతరం వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరి కాసేపట్లో వరహాస్వామిని దర్శించుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆమె 10:30 గంటలకు అతిథి గృహానికి చేరుకొని 11 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం, మంత్రులు, అధికారులు కూడా ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రాజ్భవన్ కి చేరుకుంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవ్ 2025 ని ఆమె ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక రాత్రి తెలంగాణ రాజ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. రేపు ఉదయం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్. దీపిక, తిరుపతి 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు. అయితే నిన్నటి రోజున శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నటువంటి రాష్ట్రపతి ఇవాళ ఉదయం 9:30 ప్రాంతంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకోనున్నారు. అయితే కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే నిన్నటి రోజున తిరుమలకు చేరుకొని తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం 9:30 తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఆలయ అధికారులన్నీ ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎవరైతే రాష్ట్రపతి అయితే మహాద్వారం వద్దకు వచ్చిన వెంటనే ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆమెకు స్వాగతం పలికి ఆలయంలోకి స్వాగతం పలకనున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా ఆమె వెంట వెళ్ళి అయితే శ్రీవారి మూల విరాట్ను దర్శన సౌకర్యాలన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే టీటీడీ అధికారులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రి కూడా అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో అందరూ కూడా పద్మావతి అతిథి గృహంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం కూడా దర్శన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్నటి రోజున శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా రోడ్డు మార్గాన్ని తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఈ రాత్రి బస చేసి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా పోలీసులు కూడా భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే శ్రీవారి దర్శనం అనంతరం అయితే తిరుమల నుంచి నేరుగా అలాగే పద్మావతి అతిథి గృహానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం 11:30 ప్రాంతంలో అక్కడ తిరుమల నుంచి నేరుగా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఈ పర్యటన భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కూడా అయితే తిరుమల నుంచి రేణుగుంట విమానాశ్రయానికి వెళ్ళే రోడ్డు మార్గంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న నేపథ్యంలో
పోలీసు భద్రత అయితే కనుక కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పుడు ఇటీవల చూసినట్లయితే కనుక మావోయిస్టులు అధికంగా పట్టుబడడం, అదేవిధంగా మావోయిస్టులు ఎన్కౌంటర్ జరగడం, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఏదైతే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. తిరుమలలో ఈ మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకున్నటువంటి రాష్ట్రపతికి టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మొదటగా వరాహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనేటువంటి రామనారాయణ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. దీపిక. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.